హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాదారి పడవలు మినీ ధారావాహిక 5th పార్ట్ చెప్పబోతున్నాను. సారీ ఫర్ ది డిలే. ఇక ముందు వారంలో 2 ఎపిసోడ్స్ అందించే ప్రయత్నం చేస్తాను. దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా విని వెంటనే లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఇక కథలోకి వచ్చేస్తున్నాను. క్షణకాల పరిచయం, పెళ్లి చూపుల వరకు రావడం వింతగా ఉందే. ఇదేనేమో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే. తనకు ఆ రోజు కలిగిన ఫీలింగ్ అలాంటిదేనా? మనసులో ఏమూలో అనిపించినా చచ అదేం కాదు. ఈ ప్రేమ దోమ లాంటివి తనకు అస్సలు నప్పవు. అమ్మా నాన్నలకు ఇష్టమైంది కాబట్టి వాళ్ళ సంతోషం కోసం తను ఓకే అంటుంది, అంతే అని సర్ది చెప్పుకుంది. కానీ వసు ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టేసింది. పిన్ని బాబాయ్, దీపు ఫేస్ చూసారా? మతాబులా ఎలా వెలిగిపోతుందో. అంటే తనకిష్టమేనన్నమాట. అయితే ఇంకే ఆలస్యం అమృతం విషం. ఆ పెళ్లి చూపులేవో త్వరగా కానివ్వండి, ఓ పనైపోతుందంటూ ఆ రోజంతా ఒకటే అల్లరి. తర్వాత 4 రోజులకే ఆ తతంగం జరిగిపోయింది. ఆ రోజు వాళ్ళమ్మ తను చూడగానే ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని 2 ఏళ్ల వరకు పెళ్లి మాట ఎత్తొద్దని కండిషన్ పెట్టిన మా వాడు ఇంత సడన్గా తన మనసులో మాట చెప్పేసరికి అప్పుడే ఊహించాను నా కాబోయే కోడలు ఎలా ఉంటుందో అంటూ మురిపంగా బుగ్గలు వణికింది. వసంత పక్కనే చేరి, చూడవే అతను నిన్ను చూపులతోనే మింగేసేలా ఉన్నాడు తెలుసా? నువ్వేమో సిగ్గుల మొగ్గలా ముడుచుకుపోతున్నావు. ఇలా అయితే రేపు పెళ్ళయ్యాక అంత గడుసు మగుడితో కాపురం ఎలా చేస్తావే అంటూ జోరీగల పోరు పెడుతుంటే వాలిపోతున్న కనురెప్పల్ని అతి ప్రయత్నం మీద ఒకే ఒక్కసారి పైకెత్తి అతడి మొహంలో చిందులేస్తున్న ఆనందం నిలువెల్ల పులకలెత్తించేసరికి కంగారుగా తలదించేసింది. ఆ రోజే నిశ్చితార్థం డేట్ కూడా ఫిక్స్ అయింది. అమ్మా నాన్న వాళ్లను గేటు వరకు సాగనంపి లోపలికి రాగానే పెద్దది అమాయకురాలని, సరైన చదువు ఉద్యోగం లేని మేనమావకిచ్చి చేశాం. చిన్నదానికైనా మంచి సంబంధం తేగలమో లేదో అని చాలా భయపడ్డాం. కానీ ఇంత మంచి అల్లుడు వస్తాడని కల్లో కూడా ఊహించలేదు అంటూ మురిసిపోయారు. నిశ్చితార్థం ముందు రోజే అక్కా బావ 3 పిల్లలతో దిగేసరికి ఇంటికి పెళ్ళికళ వచ్చేసింది. వసంతతో పాటు ఆమె అమ్మా నాన్న కూడా ఇది వాళ్ళ ఇంట్లో శుభకార్యం అన్నట్లు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. తెల్లవారితే నిశ్చితార్థం అనగా కొరియర్లో ఏదో పార్సిల్ రావడం చూసి వసంత మీ కాబోయే శ్రీవారి దగ్గర నుంచి అయి ఉంటుంది అని ముసిముసిగా నవ్వుతుంటే సంకోచిస్తూనే వెళ్ళి సైన్ చేసి తీసుకుంది. పార్సిల్ ఓపెన్ చేయగానే పాము కుసుమం లాంటి మెత్తని సింధూరం రంగు కంచిపట్టు చీర, కళ్ళు జిగేలు కనిపించడంతో వసంత వెంటనే వావ్ సూపర్ సెలెక్షన్ అంటూ ఆత్రంగా చేతుల్లోకి తీసుకుని చీర మడతల్లోంచి జారిపడ్డ నీలిరంగు కవర్ చూడగానే ఆశ్చర్యంగా కనుబొమ్మలెగరేసి, ఏమో అనుకున్నా మీ వుడ్ బి మంచి రొమాంటిక్, శారీతో పాటు ఏదో ప్రేమ సందేశం కూడా పంపించినట్లున్నారు, లోపలికి వెళ్ళి ఏకాంతంగా చదువుకో కొంటెగా నవ్వుతూ చేతిలో పెట్టింది. వసంత ఇంటికి వెళ్ళిపోయే వరకు ఊపిరి బిగబట్టుకొని ఆ తర్వాత అదిరే గుండెలతో గదిలోకి వచ్చి కవర్ ఓపెన్ చేసింది. నీలాలు పేర్చినట్లున్న అక్షరాల వెంట తన కళ్ళు ఆరాటంగా పరుగులు తీశాయి. దీపు, నిశ్చితార్థం కూడా కాకముందే ఇంత చనువుగా సంబోధించినందుకు మరోలా అనుకోకే. ఆ రోజు మీ ఫ్రెండ్ నోటి నుంచి నీ పేరు వినగానే నాకెంత ముచ్చటేసిందో తెలుసా? అప్పుడే ఆ క్షణంలోనే జీవితమంతా దీపు దీపు అంటూ నిన్ను తనివితీరా పిలిచే అదృష్టం ప్రసాదించమని 1000 దేవుళ్లకు మొక్కుకున్నాను. నా ప్రేమలో నిజాయితీని అర్థం చేసుకుని ఏ దేవుడు కరుణించాడో కానీ నా కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. ఇప్పుడు నాకు ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా ఉంది. సరే, ఇక అసలు విషయానికి వచ్చేస్తాను. అమ్మ ఎంగేజ్మెంట్ శారీ సెలెక్షన్కి నన్ను రమ్మంటే సరదాగా వెళ్ళాను. షాప్లో ఈ శారీ చూడగానే నీలానే తెగ నచ్చేసింది. ఇంకేమీ ఆలోచించకుండా కొనేసి అమ్మతో
ఇది నా పర్సనల్, నువ్వు వేరే నీకు ఇష్టమైన శారీ తీసుకో మమ్మీ అని నిర్మోహమాటంగా చెప్పేశాను. తను సర్లే నాన్న, నువ్వు అంత మోజుపడి తీసుకుంటే నేను మాత్రం కాదంటానా అంటూ చాలా సంతోషపడింది. కాబట్టి రేపు దేవి గారు ఈ చీరలో ముద్దమందారంలా మెరిసిపోతూ దర్శనమివ్వాలని ఈ భక్తుడి విన్నపం. ఇట్లు నీ శేఖర్. లెటర్ చదువుతున్నంతసేపు అందులోని ప్రతి అక్షరం తనువంతా గిలిగింతలు పెట్టినట్లు తనలో మునిపెన్నడూ ఎరుగని ఏదో వింతైన పులకింత. ఆ రాత్రంతా ఆ అనుభూతి అలా ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది. వసంత తెల్లవారేసరికి హాజరై తను స్నానం చేసి రాగానే శేఖర్ పంపిన శారీ తీసి, దీపు, ఆ లెటర్లో ఏముందో నువ్వు చెప్పకపోయినా నేను ఊహించగలను అంటూ తను పైకి వద్దని బెట్టు చేస్తున్న ప్రతిమాలి మరీ కట్టబెట్టి, అబ్బా ఈ చీరలో ఎంత ముద్దొస్తున్నావో, శేఖర్ నిన్ను ఇలా చూశాడంటే ఏకంగా పెళ్ళే చేయమంటాడేమో అంటూ సంబరపడిపోయింది. కానీ అరగంటకే ఏదో పని మీద బయటికి వెళ్ళిన బావ యాక్సిడెంట్లో చనిపోవడం, ఆ దుర్వార్త విని తట్టుకోలేక నాన్నకు పెరాలసిస్ స్ట్రోక్, అసనిపాతాలై తన జీవితాన్ని తల్లకిందులు చేసిన ఆ బాధను పక్కన పెట్టి గుండెల విసేలా రోధిస్తున్న అమ్మని అక్కను కన్నీళ్లతో ఓదారుస్తూ ఆ క్షణాల్లోనే ఒక నిర్ణయానికి వచ్చేసింది. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. మరో ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.